పేటిఎం షేర్స్ అనేవి 4 years హైకి వెళ్ళింది, ప్రస్తుతానికి 1370 దగ్గర ట్రేడ్ అవుతుంది. దిస్ షో సిగ్నిఫికెంట్ రికవరీ. అదే విధంగా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా సిన్స్ December 2021 ఇప్పటికి చూపిస్తుంది. ప్రస్తుతం ఈ హైస్ ఏం చెప్తుందంటే స్టాక్ లో మొమెంటం, చాలా స్ట్రాంగ్ మొమెంటం ఉంది అని చెప్పి మనకు కన్వే చేస్తుంది. సో వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ ది స్టాక్. అయితే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఎందుకు ఈ స్టాక్ ఇలా పెర్ఫార్మ్ చేయడానికంటే రీసెంట్ గా జరిగిన రీస్ట్రక్చరింగ్ కంప్లీట్ అయింది అనమాట. ఈ కంపెనీలో పేటిఎం ఎవరు ఓన్ చేస్తున్నారు, 197 కమ్యూనికేషన్స్ అనే వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కదా. సో ఈ పేరెంట్ కంపెనీలో వీళ్ళ సబ్సిడీరీస్ లో ఉన్న స్టాక్స్ అన్నిటిని వీళ్ళు కొనుక్కొని మొత్తాన్ని వీళ్ళు హోల్డ్ చేయడం అనేది రీస్ట్రక్చరింగ్ అయింది. అండ్ మొత్తం స్టేక్స్ ని వీళ్ళే హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. రీసెంట్ గా ఇది పడడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఆర్బీఐ నుంచి కూడా రెగ్యులేషన్ కాషన్స్ కొన్ని వచ్చినాయి. అయితే ఇప్పుడు అవన్నీ ఈజ్ అయిపోయినాయి, అవన్నీ తొలగిపోయినాయి. వీళ్ళు దే ఆర్ కంప్లైయింగ్ విత్ ద ఆర్బీఐ కంప్లైన్సెస్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళని ఒక పేమెంట్ అగ్రిగేటర్ కింద అలో చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా మ్యూచువల్ ఫండ్స్ కూడా వీళ్ళ స్టేక్ బాగా ఇంక్రీజ్ చేసుకుంది పేటిఎం లో. అదే విధంగా గోల్డ్మాన్ సాక్స్ ఉంది కదా, అది కూడా దీని అవుట్లుక్ అనేది పాజిటివ్ కింద చూపించింది పేటిఎం ది. ప్రస్తుతానికి 1370 ఉంది, గోల్డ్మాన్ సాక్స్ ఏమో 1530 కి దీని టార్గెట్ ప్రైస్ అని చెప్పి అంటుంది. సో ద హోల్ పాజిటివ్ మొమెంటం ఇన్ ద స్టాక్, అందుకు ఇంకా హై లెవెల్స్ కి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తుంటే ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఉంది. రీసెంట్ గా రీస్ట్రక్చరింగ్ జరిగింది, ఈ రెగ్యులేటరీ టైల్ విన్స్ అనేవి ఈజ్ అయినాయి. అదే విధంగా ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ కూడా వచ్చింది. అయినా స్టిల్ ఇది ఐపీఓ లిస్ట్ అయిన లెవెల్స్ కంటే తక్కువగానే ఉంది. స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఇది ఇంకా ఐపీఓ లిస్ట్ అయిన టైం కంటే తక్కువగానే ఉంది. ఒకసారి ఆ లిస్టింగ్ దాన్ని బ్రేక్అవుట్ అయిందంటే అక్కడ వెళ్ళి అక్కడ కన్సాలిడేట్ అయ్యే స్కోప్ అయితే ఉంది. సో డూ యువర్ keen research and if you want, start accommodating this stock.